తెలంగాణ శ్యామ్, అక్కడ రాగన్న ఉన్నాడు, శంకర్ అక్క, దాసోజు లలితక్క, చాలా పెద్దలు చాలామంది ఉన్నారు. అందరికి కూడా ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ నీ లెక్క ఎవడో స్క్రిప్టు రాస్తే చూసి డైలాగ్ చెప్పే అటువంటి రియల్ హీరోలు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా రియల్ హీరోలు. మా తెలంగాణ శ్యామ్ మాట్లాడితే నీకు ఇప్పటికే పంచె తడిచిపోయి ఉండొచ్చు. ఎంత స్మార్ట్ వర్క్ అంటే, నువ్వు అక్కడ మొదలు పెట్టినావు, నీ ప్రెస్ మీట్ కంప్లీట్ కాకముందే మా వాళ్ళు నీ కోడి ఏందది కోడి చెరువా, నీ కూసాలు కదిలినాయి. నీ కోడి చెరువు కబ్జా కథా కమిషన్ అంతా కూడా బయటికి తెచ్చిరు. ఇది మండుతున్నటువంటి అగ్నిగోళం తెలంగాణ. మా రోజు వీరన్న రగిలించిన కొలిమి మంటలు ఇంకా చల్లారలే. ఆ నిప్పుల కొలిమి తెలంగాణ అంటే నిప్పుల కొలిమి. దానిలో మాతోని పెట్టుకుంటే మాడి మష అయిపోతావు. ఈడ ప్రాణాలను ఎవడు లెక్క చేయడు. 1200 మంది బలిదానాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మాట కోసం ప్రాణం ఇచ్చే మనుషులు ఇక్కడ తెలంగాణలో. ఈ తెలంగాణ మట్టి తల్లును పెట్టిన బువ్వదిని బలిసి కొట్టుకుంటున్న ఆంధ్ర పెత్తందారులకు చెప్తూ ఉన్నాం, దోపిడీదారులకు చెప్తా ఉన్నాం, ఖబర్దార్ బిడ్డలారా. ఈడ ప్రాణాల కోసం ఎవడు పాకులాడట్లేదు, మిమ్మల్ని చూసి ఎవడు దడుచుకోవడం లేదు. మీ మాటలు జర జాగ్రత్త. మా తల్లులను మా చెల్లెలను మీరు ట్రోల్ చేస్తే మాకు సభ్యత సంస్కారం ఉన్నది కాబట్టి ఓపిక పడుతున్నాం కొడుకల్లారా. మీరు నోరు తెరిస్తే మాకంటే ఎక్కువ బూతులు మాట్లాడేటోడు ఈ దేశంలో ఎవడుండడు. ఈ దేశంలో ఎవడుండడు. తెలంగాణకి అన్ని సామెతలు వస్తాయి, అన్ని జానపదాలు నేర్చుకొని ఉన్నటువంటి నేల ఇది. కాబట్టి మనం కూడా ఒకటి ఆలోచన చేయాలి. పృథ్వన్న, ఇప్పటికీ తెలంగాణ గుండెల మీద ఆంధ్రుల విగ్రహాలు మొలుస్తూ ఉన్నాయి. మనం ఏదైతే గుణపాలు పెట్టి ట్యాంకు దండు మీద విగ్రహాలను కూల్చినామో, అసలు మన కొడుకులకే బుద్ధి లేదు. బానిస పాలకులను ఎన్నుకున్నాన్ని రోజులు, బానిస నాయకత్వాన్ని నమ్ముకున్నాన్ని రోజులు మనకి బాధలు తప్పాయి. ఈ తల్లులకు చెల్లెళ్లకు ఆ బాధలు తప్పాయి. కనీసం ఈ తల్లుల కన్నీళ్లను తుడవడం కోసమైనా పృథ్వన్న లాంటి నాయకత్వం నిలబడాలి, రావాలి అన్న స్ట్రగుల్ చేస్తూ ఉన్నాడు. విడివిడి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, మొత్తం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర ఈ దారులన్నీ కలవకపోతాయా అనేటువంటి ఆశతోటి మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. పృథ్వన్న, మీరు ఇనిషియేట్ చేసి ఈ సంఘాలను ఈ నాయకత్వాలను కలిపే బాధ్యత అయితే మీదే. ఎటు చూసినా ఏ దారి నుంచి చూసినా ఒకటివైతే కనబడుతున్నావు. ఆ హోప్ ఒకటి ఉన్నది, ఈ కలపాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది. ఇక దేశభక్తి అంటావా? అరే బాబు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం మేము. మా తాతలు వందే మాతరం ఉద్యమం పాల్గొన్న వాళ్ళు మా వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు మా వాళ్ళు. మీ ప్రాంతంలో ఒక్క స్తూపం అన్న వెలిసిందా? ఇలా రా పర్కాలకు, అమరధామంలో ఎంతమంది విగ్రహాలు కనబడతాయో. పర్కాలలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు నిజాం సైనికులు, రజాకారులు, పటేల్ సైన్యం మూకుమ్మడిగా మీద పడి కాల్పులు జరిపితే ఎంతమంది చచ్చిపోయారో ఓసారి పరకాలకు వచ్చి చూస్తే తెలుస్తుంది. పరకాల అమరధామం చూస్తే తెలుస్తుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ చూస్తే తెలుస్తుంది. ఎన్ని వెలిసినాయి తెలంగాణలో. అడుగడుగునా వెలిసిన స్తూపాలు అటు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయులై, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి మహావీరులై, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న అమరవీరులై. ఒక్క స్తూపం అన్న ఉన్నదారా బాబు మీ దగ్గర? ఒక్క అమరవీరుని గుర్తన్న ఉన్నదా మీ దగ్గర? చెప్పుకుంటూ పోతే సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ మీద, అరే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న తల్లుడురా వీళ్ళు. మీకు ఎట్లా ట్రోల్ చేయాలనిపిస్తుంది? తెలంగాణ భువ తిన్నారు కాదురా బాబు. 60 ఏళ్ళ నుంచి తెలంగాణ గడ్డ మీద భువ తిన్నారు.
ఇక అన్నీ నేను మాట్లాడద్దు. కాబట్టి ఇవాళ మీరు బతుకుతున్నారు అని అంటే తెలంగాణ తల్లులు పెట్టిన భిక్ష. ఆ తల్లుల కడుపు కోతరు ఇంకా అర్థం చేసుకోకుండా మీరు ఇలాగే ప్రవర్తిస్తే రఘు అన్న మీ కర్తవ్యం ఇంకా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరికైతే ఇక్కడ ఉన్నటువంటి బానిస పాలకులు ఆ మహేష్ బాబుకు రాసిచ్చారు, చిరంజీవికి రాసిచ్చారు, నాగార్జునకు రాసిచ్చారు, ఉత్తగానే ₹1 ₹1/2 రాసిచ్చిన భూములు ఇవన్నీ కూడా లెక్క తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ భూములన్నిటి కూడా మనం సినిమా ఇండస్ట్రీ కబ్జా పెట్టిన వాళ్ళ స్టూడియోలు ఏమైతే ఉన్నాయో, రామోజీ ఫిలిం సిటీలు ఏవైతే ఉన్నాయో, ఇవి మొత్తం కూడా తెలంగాణ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ మొత్తం లెక్కలు తీయాలన్నా కూడా, ఇదంతా కూడా సరి చేయాలన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి బానిస ప్రభుత్వాలతోటి కాదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా మనం రాజకీయ శక్తిగా ఎదగడము, అధికారంలోకి రావడమే పరిష్కారం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి నేను కోరుకుంటూ, మాట్లాడడానికి చాలా విషయాలు ఉంటాయి కానీ ఈడ సమయం దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ బద్రి. ఇప్పుడు జర్నలిస్ట్